స్కూల్ పోతావు కదా నాన్న, అంటే రేపు స్కూల్లో ఎవరు ఉండరు. అమ్మ ఉండదు, డాడ ఉండరు, అమ్మ ఉండదు, తాత ఉండరు, ఎవ్వరు ఉండరు. నిన్ను పొద్దున పోయి స్కూల్లో డ్రాప్ చేసేసి వస్తా. ఓకే, ఇక్కడ చూడు, పొద్దున పోయి స్కూల్లో డ్రాప్ చేసేసి వస్తా. టీచర్ ఏబిసిడి చెప్తే నేర్చుకోవాలా. తర్వాత కొంచెం సేపు ప్లే ఏరియా ఉందా, జారబండలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయా, కొంచెం సేపు ఆడుకోవాలా. మీకు కొత్త కొత్త ఫ్రెండ్స్ అవుతారు, సరేనా? మొండి లెక్కలు చేయొద్దు స్కూల్లో. కొంచెం సేపు అయినాక మధ్యాహ్నం అయినాక అమ్మ వచ్చి తెచ్చుకుంటుంది. ఓకేనా తల్లి? ఇంకే రోజు మార్నింగే లేచి పాపం బిడ్డ రెడీ అయితే అవుతుంది. ఇంత ఎర్లీగా లెగడం అసలు దానికి అలవాటే లేదు, కానీ ఈ రోజు నుంచి అలవాటు చేసుకోవాలి, తప్పదు. సో దాంతో పాటు నేను కూడా అలవాటు చేసుకోవాలి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మార్నింగ్ మిల్క్ ఇచ్చేసాను, అండ్ 12 వరకే కాబట్టి దాని ఫేవరెట్ స్నాక్స్ అయితే పెట్టి, అలాగే ఒక బనానా అయితే పెట్టాను, అలాగే 2 డైపర్స్ అండ్ 1 పెయిర్ ఆఫ్ డ్రెస్ అయితే పెట్టి బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసిన. ఆల్ ది బెస్ట్ తల్లి, జల్ది వచ్చాయి. లంచ్ బాక్స్ తింటావా? మళ్ళీ ఏడ్చో కదా స్కూల్లో, మంచిగా ఆడుకొని మొత్తం తినేస్తా. మేము రాకుండా నువ్వు మంచిగా ఉంటావా? మేము మళ్ళీ వచ్చి తీసుకొచ్చేదాకా మంచిగా ఉంటావా? ఏడ్చావు కదా. అయినా షీఈస్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు గో టు స్కూల్ అనమాట. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కాబట్టి వెళ్ళేదాకా ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకు కూడా తెలియదు, బట్ ఇప్పుడైతే యాక్టివ్గానే ఉంది. ఇంకా మార్నింగ్ ఫస్ట్ దాన్ని గుడికి తీసుకెళ్ళి దేవుడిని మొక్కించేసి ఇంకా స్కూల్కి అయితే తీసుకొని వెళ్ళాను. కూలిపోతున్నా చదువురాని. ఇంతకీ నేను ఏ స్కూల్లో వేశాను అని చెప్పలేదు కదా మీకు. సో నేను వేసింది బచ్పన్ ప్లే స్కూల్ అనమాట. ఇంటికి నియర్ బైయే ఉంది. స్కూల్ ప్రిమిసెస్ కూడా అంతా బాగుంది. సో ఫస్ట్ నేను వెళ్ళి డీటెయిల్స్ అండ్ ఫ్రీ స్ట్రక్చర్ అన్నీ కనుక్కొని వచ్చిండే, అన్నీ నచ్చి ఈ స్కూల్కి ప్రొసీడ్ అయ్యాను. ఇంకా ఇప్పుడు స్కూల్ లోపలికి అయితే వెళ్తుంది మంచిగా బాయ్ చెప్పి. ప్రేయర్ వరకు అయితే నేను కూడా ఉండే, వెళ్ళి కొంచెం మేడంతో మాట్లాడి ఫీజ్ కట్టేసి కాసేపు ఉన్నాను అనమాట. ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను మెల్లిగా వచ్చేసా తనకు కనిపించకుండా. ఫస్ట్ అటు ఇటు చూసి కొంచెం అమ్మ నేర్చిందంట, బట్ తర్వాత నార్మల్ అయింది. మేడంకి కాల్ చేసి పిక్స్ పంపించమంటే పంపించారు. ఇంకా టైం అవ్వకముందే వెళ్ళి నిలబడ్డా అనమాట. ఫస్ట్ డే కదా, నేను కూడా దాన్ని బాగా మిస్ అయ్యాను. సో ఇంకా బయటికి వచ్చిన తర్వాత ఏమన్నదో వినండి. నేనేం వదిలేసి వెళ్ళిపోలేదు. నేను ఎందుకు ఏడ్చినావు? ఏడవద్దు, అందరు ఫ్రెండ్స్ మంచిగా ఆడుకుంటున్నారు కదా. ఎంజాయ్ చేసినావా? మంచిగా ఉందా స్కూల్? బాగుందా?